అందరికీ నమస్కారం. ముందుగానే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన రోజు. శ్రీరామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండగ. ఈ పండుగని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటపు లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 వేళల్లో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమున ప్రజలు శ్రీరామనవమిని జరుపుకుంటారు. కనుక అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామునికి ఎంతో ఇష్టమైనటువంటి వడపప్పు పానకము ఎలా తయారు చేయాలో తప్పకుండా చూసి శ్రీరామునికి ఈ విధంగా కనుక చేస్తే శ్రీ సీతారాముల వారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా మీపై ఉంటాయి. తప్పకుండా ఇలా చేసి చూడండి. మనము నైవేద్యం చేస్తున్న సమయంలో మనసును ఏకాగ్రతతో నిలుపుకుంటూ రామ 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 అనుకుంటూ నిరంతరం రాముని సేవలో నిమగ్నమై మనము ప్రసాదాన్ని చేస్తే కనుక ఆ ప్రసాదానికి ఎంతో శక్తి వస్తుంది. అప్పుడే ఆ ప్రసాదానికి ఎంతో పుణ్యం వస్తుంది. కనుక తప్పకుండా రామనామాన్ని కనుక మీరు జపిస్తూ ఇలా చేశారనుకోండి, తప్పకుండా సీతారాముల వారి యొక్క అనుగ్రహం మనపై కలుగుతుంది. వడపప్పు పానకము ఎలా తయారు చేయాలో తప్పకుండా ఇలా చేసి శ్రీరాముల వారికి చేసి పెట్టండి. మీపై సీతారాముల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తులసి ఆకులు వేసేటప్పుడు తులసి దళములను తెంపే ముందు అమ్మా తల్లి నైవేద్యంలో వేస్తున్నాము అని, అందుకొరకే మీ ఆకులను తెంపుచున్నాము అని తులసి మాతకు చెప్పుకొని ఈ ప్రసాదంలో వేయాలి. అప్పుడు ఇంకా ఈ పానకానికి ఇంకా పవిత్రత చేకూరుతుంది. తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగానే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వడపప్పు పానకము ఎలా చేశానో చూశారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగానే శ్రీ సీతారాముల వారికి నైవేద్యం పెట్టి శ్రీ సీతారాముల వారి యొక్క ఆశీస్సులు పొందండి. జై శ్రీరామ్.